హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఫ్లాక్సీడ్ లడ్డు చేస్తున్నాను. ఈ లడ్డూలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా తినొచ్చండి. చాలా మంచిది ఆరోగ్యానికి. దీంతో చాలా లాభాలు ఉంటాయి. తప్పకుండా దీన్ని చేసుకొని తినండి. వేయించుకోవడానికి మందం కళాయి పెట్టుకొని దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసేసుకోవాలి. ఇవి వేగడానికి ఆవు నెయ్యిని యూజ్ చేయాలి. ఒక్కసారి కళాయి వేడెక్కాక సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం 30 మినిట్స్ దాకా దీన్ని కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలండి. అలా వేయించినప్పుడే సీడ్స్ మొత్తం మంచిగా వేగి మంచి అరోమా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లడ్డుది. పైన వేయించి లోపల పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ కూడా రాదు. లడ్డు తింటుంటే తినాలనిపించేంత టేస్ట్ ఉండాలి. అంత ఓపికతోటి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని వేయించుతూనే ఉండాలి కంటిన్యూగా. ఎంత బాగా ఓపికతోటి వేయించుకొని చేసుకుంటే లడ్డు అంత టేస్ట్ వస్తుంది. అందుకే చెప్తున్నాను ఓపికగా చేసుకోవాలని. ఇది వేగడానికి ముందు చిట్పట అంటే వెంటనే బంద్ చేయబాకండి. ఇది చిట్పట అని పప్పు బయటకు వస్తుంది, ఆ టైంలో బంద్ చేయాలి. మీరు వింటారని సౌండ్ కూడా పెట్టాను చూడండి. అలా చిటపట అని పలుకు బయటకు వచ్చి కొంచెం తెల్లగా లైట్గా వచ్చేటప్పుడే బంద్ చేసేయాలి. అన్నీ అయ్యేదాకా మాత్రం వేయించొద్దు, అది మళ్ళీ మాడిపోతుంది. ఒక 2-3 బయటికి అలా వస్తుంటే అప్పుడు వేగిపోయినట్టు దాని అర్థము. కెమెరాలో సరిగా కనిపించట్లేదు. వేగిపోయింది. ఇంత వేగితే చాలు, బంద్ చేసుకోవాలి స్టవ్. వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసేసి ఆరబెట్టేసేయాలి. ఇవి కంప్లీట్గా ఆరిన తర్వాతనే లడ్డు చేయాలండి. వేడి మీద మిక్సీకి వేసేసి లడ్డు చేస్తే మాత్రం ఖరాబ్ అయిపోతాయి. కంప్లీట్గా ఆరినాకనే దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బెల్లము 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం బెల్లాన్ని అంతా తురుముకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత అవిసె గింజలు మిక్సీలో వేసిన తర్వాత బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకి గింజలు ఆరిపోయినాయి. దీన్ని మిక్సీలోకి వేస్తున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ ఇలా వస్తుంది. నేను 2 ట్రిప్పులు వేసాను చూడండి. ఇలా పౌడర్ అయిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ వేసి పట్టొద్దు, బ్లేడ్ విరిగిపోతుంది. జాగ్రత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దాన్ని మనం చేతిలోకి తీసుకొని ఉండలాగా చుడితే రౌండ్గా అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని రౌండ్గా ఉండలు చుట్టేసుకోవటమే. మీకు ఒకవేళ స్వీట్ తక్కువ కావాలనుకున్నప్పుడు బెల్లం తక్కువ వేసారనుకోండి, కొంచెం పొడిగా వస్తుంది, పర్వాలేదు. కొంచెం నెయ్యి వేసేసి ఉండలు చుట్టేస్తే రౌండ్గా అయిపోతాయి, చక్కగా విరిగిపోకుండా ఉంటాయి. ఇవి ఈజీగా 20 డేస్ దాకా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. దీన్ని మనము పెద్దవాళ్ళు అయితేనేమో 2, చిన్నపిల్లలు అయితేనేమో డైలీ 1 తినొచ్చు. చాలా బాగుంటాయి, తప్పకుండా చేసుకోండి. లడ్డూలు చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. లడ్డూలను చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మున్ని కిచెన్ ఛానల్లోకి వెళ్ళి వీడియోలను విజిట్ చేయండి. తప్పకుండా నచ్చుతాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.